సో హలో గైస్, నేనైతే మీ అద్వైత్. ఈ రోజు అయితే నేను ఒక వీడియో చేయబోతున్నాను. మా అమ్మమ్మ ఆవకాయ తక్కువ పెడుతుంది అన్నట్టు. సో మా అమ్మమ్మని అడుగుదాం ఎలా చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, తట్టలో పోయాను మరి అదేం కత్తి. ఇగో చూడండి, ఆవకాయ ఇంకా ముక్కలు వేయలేదు, జస్ట్ ఇంతే ఉంది. ముక్కలు చూపి, ఇవి వచ్చేసి ముక్కలు అన్నట్టు. సో దీనిలో సో ఆవకాయ ఉప్పు కలిపి ముక్కలు పెట్టిన. మళ్ళా ఇవి నూనె పోసి ఎల్లిపాయ, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి కలిపి చట్నీ పెడతా. ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అమ్మమ్మ? ఒక్క రోజులో చేయొచ్చు. సరే, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? అయితే ముక్కలు కొట్టి, చిన్న ముక్కలు కొట్టి ఉప్పు కలిపి పెట్టాలి. ఉప్పు కలిపి పెట్టి 2 రోజులు 2 రోజులు ఉంచి నూనె పోసి 3 కిలోల ముక్కలు ఇవి 3/4 కిలో నూనె పోసిన, 1/4 కిలో మిరప్పొడి పోసిన, ఆవపిండి, మెంతిపిండి, 1/2 కిలో ఎల్లిగడ్డలు, మెంతిపిండి బట్టి ఇంట్లో కలిపిన, ఫోన్లో కలిపి చట్నీ పెడతాను. అయితే ఇప్పుడు ఇది చేసుడు కష్టమా లేదంటే? ఏం లేదు, కష్టం ఏం లేదా? మంచిగా, ఏం కష్టం ఏం లేదు. ఇది చేయడానికి పదార్థాలు చెప్పు. అంటే ఎట్లా చెప్పక కానీ పదార్థాలు అంటే ఏమేమి వేస్తారా? ఆవపిండి, నూనె, జీలకర్ర, ఆవాలు గోలినాక ఎల్లిగడ్డ వేయాలి. ఎల్లిగడ్డ వేసి చల్లారాలి. చల్లారినాక అందులో కొంచెం 4 లవంగాలు వేసిన, ఒక 2 యాలకులు వేసిన పోన్లా. చల్లారినాక మిరప్పొడి, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, నువ్వుపిండి అన్నీ వేసి చల్లారినాక కలపాలి. ఈ నూనెలో కలిపి కొంచెం ఉంచి మళ్ళీ ముక్కలకు కలపాలి. ఇక టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది ఎన్ని రోజులు వాడచ్చు తొక్కు? 1 సంవత్సరం అయినా మంచిగా ఉంటుంది, ఖరాబ్ కాదు. ఈ తొక్కు నీకు ఎవరు నేర్పించారు చేసుడు? మా అమ్మ మారపాకల మంచిగా పెట్టు, అందరికి ఇట్లనే పెట్టు. అమ్మమ్మతోటే, మా అమ్మతోటే అందరు పెట్టించుకుందరు టేస్ట్గా పెడుతుందని. ఇక మళ్ళీ అమ్మమ్మ లెక్క నేను నేర్చుకున్నా. మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇక ఎట్లా ఎసరు ఊరింది చూడుర్రి, మస్తు ఎసరు ఊరింది. ఇక ఇవన్నీ నీళ్ళ నూనెనా? నీళ్ళు అందులో ఊరినాయి. నీళ్ళు ఊరినాయా? పోసినా అనుకుంటున్నా. పోయలే, అవే ఊరినాయి. అవి ముక్కలకు ఎంత మంచిగా ఊరినాయి. ఇట్లా చేయాలి, ముక్కలకు కలిపితేనే మంచిగా ఉంటుంది. ఇగో వట్టిగా ఇట్లా మిరానికి కూడా కలుపుతారు కానీ దీని లెక్క ఉండదు. మంచిగా ఇట్లనే మంచిగా ఉంటుంది. మిరానికి కలిపితే ముక్కలు మంచిగా ఉండవు. అయితే ఇవి వేయడానికి మనకు గ్రైండర్ కావాలి కదా? గ్రైండర్ పట్టిన పొల్లు, మన ఆవపిండి, మెంతిపిండి, నువ్వుపిండి, జీలకర్ర పిండి, మిరప్పొడి పట్టించినాం గిర్నీల. మరి మీ కాలంలో గ్రైండర్లు ఏంది ఎట్లా ఎద్దురు? అప్పుడు నేను ఇసురు రౌత్ పెట్టి ఇసిరిన, ఇసురు రౌత్ తోటి ఇసిరిన. ఆవపిండి, మెంతిపిండి ఇసిరి ఎల్లిగడ్డలు దంచిన, రోట్లేసి దంచి పెట్టిన. అప్పుడు మస్తు కష్టం అనిపించు, ఇప్పుడు కష్టం ఏం లేదు. ఇప్పుడు ఎట్లా గ్రైండర్లు, స్టవ్లు. అప్పుడు కట్టెల పొయ్యి మీద పోను పెట్టిన, దంచుదు. ఆవపిండి అసలు ఇట్లా ఇసురితే అసలే పడకపోవు, అది మెత్త పడితే పడపోవు. ఇప్పుడు మంచిగా గ్రైండర్ అవుట్లా మంచిగా. మరి ఇది ఇప్పుడు ఈ కాలంలో చేసుడు ఈజీయా లేదంటే ఆ కాలంలో చేసుడు ఈజీయా? ఈ కాలంలో ఈజీ, ఆ కాలంలో అన్ని దంచుడు, ఇసురుడు. అప్పుడు కొంచెం ఇక మాకు కష్టం అనిపించు. అమ్మమ్మ లాంటి వాళ్ళకు చేసిర్రు, వాళ్ళకి ఏం కష్టం కాదు. అమ్మమ్మ అంటే మీ మమ్మీ కదా? మా అమ్మ. అప్పుడు వాళ్ళు దంచిర్రు, మిరప్పొడి కూడా దంచింది అమ్మ. నేను ఇప్పుడు దంచుతావా?
వామ్మో ఇక ఏంటంటే అది 2 రోజులు ఇక దంచినాక బెడ్ మీదనే వండుకోవాలి. మిరప్పొడి కూడా దంచి పెట్టింది అమ్మమ్మ. అప్పుడు మళ్ళా మంచిగుండు చట్నీలు, ఇప్పటికంటే రుచిగుండు. ఇప్పుడు రుచి ఉంటలేవు. మరి అంతకుముందు ఎన్ని కిలోలు పెట్టేటోళ్ళు? 7 కిలోలు 8 కిలోల తొక్కు పెడదు. ఇప్పుడు ఎన్ని కిలోలు పెడుతున్నావు నువ్వు? 3 కిలోలు పెడుతున్నా. ఇది ఎన్ని 10 సంవత్సరాలు? కిలోలు పెడదు. ఒక్కొక్కసారి 10 కిలోల చట్నీ పెట్టిన కైకిల్లోళ్ళకు, పాలేర్లకు, అందరికి పని చేసిన వాళ్ళకు అందరికి పెడదు అక్కడ తీసుకుపోయి రోజు. అందుకే 10 కిలోల తొక్కు పెడదు. ఇప్పుడు 3 కిలోలు పెడుతున్నా. సో చూసారు కదా ఒక తొక్కు పెట్టానంటే ఎంత కష్టమో. సో తొక్కు పెట్టానంటే ఈ కాలంలో ఏం కష్టం లేదు, అప్పటి కాలంలో ఎంతో కష్టమో. సో ఈరోజైతే అందరికీ హ్యాపీ పెద్ద హనుమాన్ జయంతి చెప్తున్నాను. అండ్ నేను ఇట్లా వీడియోస్ చేస్తూనే ఉంటాను. గుడ్ బై గైస్.